ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది అని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన మంత్రి రోగులతో చిట్ చాట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఈఎస్ఐ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి వర్గాలతో పలు అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది అని తెలిపారు. రోగులకు అధునాతన సదుపాయాలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాము అని పేర్కొన్నారు. రోగుల రద్దీ అధికంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో వివిధ విభాగాల వైద్యులను, సదుపాయాలను పెంచవలసిన అవసరం ఉంది అని తెలిపారు. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సదుపాయాలను, మందులను అందించేందుకు కృషి చేస్తాము అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి, సరైన పేషెంట్స్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది, ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడము. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్